టమోటా కొనలేం, పచ్చిమిర్చి కోయలేం, ఎటు చూసినా ఎర్రగడ్డే దిక్కయ్యేటట్టు ఉంది. ఒకప్పుడు ఉల్లి మా తల్లి కన్నీరు పెట్టిస్తే ఇప్పుడు టమాటా మంట పుట్టిస్తుంది. కేజీ 100 పైనే కావడంతో కొనాలంటేనే రసం గారుతుంది. ఏం చేయాలో తెలవక ఓ పద్ధతి గల భర్త అద్భుతమైన ఐడియా కనిపెట్టాడు. ఆ కామెడీ ఏందో మీరే చూడండి. ఆకలేస్తే టమాటా తింటా, పిచ్చిలేస్తే మిరపకాయ తింటా, పెద్దోడా సూపర్. ఏమేవ్ అలా బయటికి వెళ్ళి కూరగాయలు పట్టుకొద్దాంరా. ఏంటమ్మా సంచి తీసుకొచ్చావేంటమ్మా? మన దగ్గర ఉన్న 1000 రూపాయలకి 2 కేజీలకి మించి రావు. జేబులు ఉన్నాయిగా, మేనేజ్ చేద్దాం. సంచి వదలబడి అనగనగనగా కథలు ఆకాశీ మజిలీలు, గజిబిజి బిజిగా కదులు ఈ జీవిత మజిలీలు. నడకే రానివాడు నట్టేట్లో ఈదుతాడు, ఉట్టే అందనోడు స్వర్గాన్నే కోరతాడు. మబ్బుల్లో నీళ్ళకని ఉన్న ముంతనే వంపేస్తాడు. ఒక్కసారి నేను ఆ టైప్ కాదు, నేను అడిగింది టమోటా. టమాటానా? ఇంకేంటో అనుకున్నా. ఇల్లాలి ఇక్కట్లు గుండెల్లో కుంపట్లు, ఏ లెక్క వేసినా తీసినా గొర్రె తోక పెట్టేదే. చిక్కద్దు బెండకాయ, దొరకద్దు దొండకాయ, చెల్లది రూపాయ. ఊరుకోవే, నువ్వు ఒకదానివి లేస్తే కళ్ళు తిరిగి పడిపోతుంటావు. కూరగాయలు కొనాలని ధైర్యం చేయడమే తప్పు. రేటు చెప్పాక కళ్ళు తిరిగి పడిపోవడం ఎందుకో? గుండెపోటు వచ్చిందనుకో, రేపటి పేపర్లో టమోటా రేటు చూసి మహిళ మృతి అని బ్రేకింగ్ వస్తది. హలో, ఏంటమ్మా వచ్చి పావు గంట అయింది, కొంటారా లేదా? లేకపోతే పోలీసులు వచ్చి నన్ను బొక్కలో వేస్తారు. చెప్పావులేవో, నిన్నెందుకు బొక్కలో వేస్తారయ్యా? టమాటాని బ్లాక్ లో అమ్మితే వేయరా? ఏందయ్యా, ఈ మధ్య నల్ల టమాటాలు కూడా మార్కెట్లోకి వచ్చినాయా? హలో, నీ కుళ్ళు జోకులు ఆపు. టమాటా రేట్లు మండిపోతున్నాయి. నాటు టమాటాలు ఎక్కడ దొరకట్లేదయ్యా. బెంగళూరు, రాజస్థాన్ హైబ్రిడ్ టమాటాలు అనుకుంటున్నావు, ఇవేమైనా నిక్కాసైన నాటు టమాటా. అబ్బషా చెప్పొచ్చావులే పెద్ద. ఒక టమాటా ఎంతకిస్తావో చెప్పు. ఒక టమాటా వచ్చి అసలు నాకు తెలియక అడుగుతాను, అసలు కొనలేని వాళ్ళు ఎందుకు రావాలయ్యా? నేను టమాటా రేటు చెప్పక ముందు ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఆ రోజుల్లో కిలో లెక్కను కొనేవాళ్ళం, ఇప్పుడు ఒక్కటే కొనాల్సి వస్తుండే. దాంతో కళ్ళేంది ఒళ్ళు కూడా తిరుగుతుంది. సరే, అంతగా అడుగుతున్నా కాబట్టి ఈ సగం కులిపోయిన టమాటా ఒకటి 50 రూపాయలు, పచ్చిమిర్చి ఒకటి 50 రూపాయలు తీసుకో. 100 ఇచ్చేసి తీసుకెళ్ళు. కరుణామయుడి బాబు, ధర్మప్రభువి, నీ పేరు చెప్పుకొని టమాటా కూర వండుకొని తింటాం. సరే సరే, పొగడతలు నాకు నచ్చవు గానీ ఇంకో పావులా 10 రూపాయలు తగ్గిస్తాను. నా పేరు చెప్పి టమాటా కూర చేసుకో, సరేనా? ధర్మప్రభులు డబ్బులు ఇచ్చి. ఒక్క టమాటాతో ఏం కూర వండను? బాబు ఎలాగో అడ్జస్ట్ చేసుకోవే. అడ్జస్ట్ చేసుకోవాలా మిమ్మల్ని? ఏమేవ్ అలా వెళ్ళకే, ఇలా రావే. ఏమే ఎలాగోలా కూర చేయవే. ఏమేవ్ నిన్నే. మబ్బుల్లో నీళ్ళకని ఉన్న ముంతనే వంపేస్తాడు. తోక గుప్పెడు గొర్రె గంపెడు, ఆస్తి మూరెడు ఆశ బారెడు. హలో, ఎరా ఎలా ఉన్నావు? బాగున్నానే. ఇవాళ సండే కదా, మా ఇంట్లో టమాటా స్పెషల్. మీది? ఓహో, మరి మాది టమాటా చారు, టమాటా పప్పు, టమాటా కూర, టమాటా ఎగ్, టమాటా పులుసు, టమాటా క్యాబేజీ. నీ దొంప దగ. సరేరా, భోంచేసాక మళ్ళీ ఫోన్ చేస్తానే. ఉంటాను, బాయ్. అబ్బో, ఏమండి, ఒక్క టమాటాతో ఇన్ని వంటలు నేను వండను. దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? కూరగాయలు తెచ్చాక కూడా ఈ తిప్పలు తప్పట్లేదే. అసే
నువ్వు తెచ్చిందే తొక్కలో ఒక టమాటా. ఇన్ని కూరలు ఎట్టా వండుతారు? ఏమే నువ్వెందుకు టెన్షన్ పడతావు? నేనున్నా కదా, నువ్వు వెళ్ళో గ్లాస్ పట్టరా చెప్తా. ఇల్లాలి ఇక్కట్లు గుండెల్లో కుంపట్లు ఏ లెక్క వేసినా తీసినా గొర్రె తోక బెట్టెడే చిక్కదు బెండకాయ దొరకద్దు దొండకాయ చెల్లది రూపాయ. ఏమేవ్ పచ్చిమిర్చి కేజీ 160 రూపాయలు. వారం మొత్తం రావాలి. రోజుకు ఒక్క ముక్కే వేయి. ఎక్స్ట్రా కర్రీ చేసావనుకో అందులో సగమే వేయి. నీ దొంప దెగ. పచ్చిమిర్చి సరే, మరి టమాటా ఏం చేస్తావు? కంగారు పడక డార్లింగ్, నా దగ్గర దానికి ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఇది పట్టుకో. టాంగ్ టాడాంగ్ టాంగ్. ఇది కూడా పట్టుకో. టాడాంగ్ 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 టాడాంగ్. దీన్ని ఇలా తీసామా, దీనికి పెట్టామా, గ్లాస్ పట్టు. చూసావా ఎలా జ్యూస్ తీసానో? దీని బదులు అడుక్కోవడం బెటరు. వీధికి ఒకసారి వెళ్ళినా సరే 4 కూరలు వస్తాయి. బీపీ పెంచుకోకే. రేట్లు పెరిగినప్పుడు మనం ఇంతకంటే ఏం చేయలేము. జాగ్రత్త, ఈ టమాటా 4 రోజులు వాడాలి, సరేనా? అబ్బాయి పండితుడేనే. ఇదిగో మామ, నా దగ్గర దానికి కూడా ఒక ఐడియా ఉంది. ఏమే నువ్వు కూడా చూడు. ఈ సిరంజిని నీళ్ళల్లో పెట్టి ఇలా బాగా లాగి మెల్లగా టమాటాలోకి ఎక్కించాలి. ఇదిగో ఇలా మెల్లగా. చూసావా మామ, ఇలా అన్నమాట. నువ్వు సూపర్ హే. ఏమండి మీరు అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు సూపర్ అండి. మీకున్నన్ని తెలివితేటలు నాకున్నుంటే సూపర్ అండి. చాలే భక్తి ఎక్కువైంది కానీ ఈ రసం తీసుకెళ్ళి పప్పులో కొంత, మునక్కాయ కూరలో కొంత, ఎగ్లో కొంత, మిగిలితే టమాటా రసం కూడా చెయ్యే. ఓహో, మీకు అలా అర్థమైందా? బ్రతుకు. ఇది మ్యాటరు. పెరిగిన ధరలతో టమాటా కొనలేక ఉన్నదాన్ని పర్ఫెక్ట్ గా జ్యూస్ తీసి వాడుకోవాలన్నమాట.